వృషభ రాశి కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. ఈ వారం ఊహించినటువంటి మార్పులు ఎదురవుతూ ఉంటాయి. ప్రథమ వారంలో మీరు గతంలో చేసినటువంటి పనులలో చిన్నపాటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో లాభ నష్టాలు సమతుల్యతగా ఉంటాయి. లాభానికి తగ్గ ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఎంత రాబడి ఉన్నప్పటికీ దానికి తగినటువంటి ఖర్చులు ఏర్పడడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి రాకపోవడం వల్ల మానసికంగా కూడా కొంత ఇబ్బందులకు గురి అవుతారు. అయినప్పటికీ వార అంత్యంలో ద్వితీయ వారంలో కొంత శుభసూచకంగా ఉంది. ధన సంబంధమైనటువంటి విషయాలలో శుభకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రథమ వారంలో చేసేటటువంటి చర్యలు అన్నీ కూడా మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి పనులు జరగడంలో కూడా చిన్నపాటి చిక్కులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రారంభించదగినటువంటి కార్యక్రమాలలో కొంత అపజయం కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ పక్షం మీ యొక్క నూతన పనులను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. తరువాత చేయాల్సినటువంటి పనులు ఏవైనా ఉన్నప్పటికీ లేదా గతంలో ప్రారంభించాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి కొనసాగించుకోవచ్చు. కానీ ప్రస్తుతం నూతనంగా మొదలు పెట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితాలను కల్పిస్తుంది. బంధుమిత్రులతో కొంచెం శుభకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క సమస్యలలో బంధువులు కూడా మీకు వారి యొక్క అండదండలను ఇస్తూ ఉంటారు. మీకు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మేము ఉన్నాము అనేటటువంటి తోడ్పాటును ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాలంలో బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ద్వితీయ వారంలో కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. శరీరానికి తగిన విశ్రాంతి అవసరము. ఎక్కువగా మీరు కష్టపడుతూ ఉంటారు కాబట్టి శరీరానికి కూడా తగిన విశ్రాంతిని ఇవ్వండి. లేని పక్షంలో అనారోగ్య సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులలో వారు చేసినటువంటి కృషికి తగిన ఫలితాలు వస్తాయి. ఉత్తీర్ణత శాతం కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు విద్యారంగంలో శుభకరమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఈ కాలంలో నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ కొత్త వ్యక్తులతోనూ సంస్థలతోనూ పరిచయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొదుపు మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంటారు. వీలైనంత వరకు గతంలో చేసినటువంటి అప్పులు తీర్చుకున్నట్లయితే తీర్చుకోవడానికి సరిపడా ధనాన్ని సేకరించుకొని తదుపరి పొదుపును అవలంబించండి. ప్రారంభంలో ఇబ్బందులు లేనటువంటి వారు, అంటే అప్పులు లేకుండా సుఖంగా ఉండేటటువంటి వారు పొదుపుకు ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీ ఖర్చులు పోను వచ్చినటువంటి ధనాన్ని ఖచ్చితంగా మంచి లాభాలు ఇచ్చేటటువంటి పొదుపును ఆశ్రయించండి. ఇది మీ యొక్క భవిష్యత్తుకు బాటగా ఉంటుంది. ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. వృషభ రాశి వారు ఈ యొక్క ఫిబ్రవరి అర్ధమాసంలో ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచనలు చేస్తూ దానికి సంబంధించినటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. కష్ట సమయాలు వచ్చినప్పటికీ కూడా విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా భగవంతునిపై భారం వేసి ముందుకు నడవండి. శుభకరమైనటువంటి ఫలితాలను ఈ వారం చూస్తారు.